ఎస్ఎస్ చిరంజన్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరికీ నమస్కారం. ముందుగా టాలెంట్ ఉంటే టాలీవుడ్లో ఎవరైనా బాక్స్ ఆఫీస్ని బద్దలు కొట్టచ్చని నిరూపించిన డైనమిక్ సుప్రీం హీరో మెగాస్టార్ పద్మభూషణ్ డాక్టర్ చిరంజీవి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. హుషార్ పిట్టలు ఆగస్టు 15న విడుదలై హిట్ టాక్తో దూసుకుపోయి రెండో వారంలో సూపర్ హిట్ దిశగా నడుస్తుంది. దానికి కారణమైన ప్రతి ప్రేక్షకుడికి పేరు పేరున చాలా చాలా థ్యాంక్స్. సినిమా చూడడమే కాకుండా 10 మందికి మౌత్ టాక్తో మంట పుట్టించేలా దీని రివ్యూ చెప్తూ 10 మందికి సినిమా చూపిస్తున్న ప్రతి ప్రేక్షకుడికి నమస్కారం. అయితే ఎన్నో సినిమాలు మామూలుగా నేను వెళ్తే విజిల్లు పడతా ఉంటాయి, నేను కూడా విజిల్ వేసాను. అయితే బిఫోర్ ఒక 10th నుంచే ఇది ప్రీమియర్ షోలో స్టార్ట్ అయినాయి హుషార్ పటేల్ సినిమా. దేవి థియేటర్కి వెళ్తే నాకు డౌట్ వచ్చింది, ఏంటి నేను మా సినిమాకి వచ్చానా, మా హీరో సినిమాకి వచ్చానా అని. 1300-1400 సీట్లున్న థియేటర్లో విజిల్స్ చూస్తుంటే నాకు చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. ఈ సినిమా హిట్ అనే విషయం అందరికీ తెలుసు. అయితే ఒక చిన్న బాధాకరం ఏంటంటే ఈ సినిమా ఏదో యూత్ మాత్రమే పరిమితమని చాలామంది కొంతమంది కామెంట్ రూపంలో చూసో లేదంటే వాళ్ళు ఊహించుకోనో కొంతమంది ఫ్యామిలీస్ రావట్లేదు. కేవలం ఫ్యామిలీస్ కోసమే ఈ సినిమా సెకండ్ వీక్ కూడా రన్ అవుతుంది. ఎవరి మాటలు దయచేసి మీరు నమ్మకండి. ఈ సినిమాలో తల్లిదండ్రులు పిల్లల ముందు ఎలా ఉండాలో నేర్పించే సినిమా. ఒక 2 మాటలైతే నేను గట్టిగా తల్లిదండ్రులకు చెప్పగలను. పిల్లలు చెడిపోతున్నారని బాధపడతారు, దానికి కారణం మనమే. నేను ఫస్ట్ సెకండ్ ప్రమోషన్లో భాగంగా ఒక మాట చెప్పాను, నేను మా కూతురుని తీసుకొని సినిమాకి వెళ్తానని. నేను మా కూతుర్ని మా వైఫ్ని తీసుకొని సినిమాకి వెళ్ళాను. అలాగే ఇప్పుడు సెకండ్ వీక్లో కూడా కొంతమంది అమ్మాయిలు వాళ్ళు సెల్ఫ్గా సినిమాకి వెళ్ళి వాళ్ళు రివ్యూ చెప్తున్నారు. అంటే ఇప్పటికైనా మీరు అర్థం చేసుకోండి, వాళ్ళు సెల్ఫ్గా అంటే పక్క సినిమాకి వెళ్ళి టికెట్ దొరక ఈ సినిమాకి రావచ్చు, లేదంటే బోర్ కొడుతుంది ఈ హుషార్ పటేల్ సినిమా ఏదో అందరూ బాగుందంటున్నారని చెప్పి వెళ్ళిన వాళ్ళు స్వయంగా ఇన్స్టా చూడండి. ఇందాక మీరు ఏవి చూశారు కదా, అలా చాలామంది అమ్మాయిలు సినిమా చూస్తున్నారు. సో ఒక కుటుంబంలో పిల్లలకు చెప్తున్నాను, తల్లిదండ్రులకు బాధ వస్తే, వేరే వాళ్ళ కష్టాలు వస్తే అది శోకం. అదే మన పిల్లల వల్ల వస్తే అది నరకం. శోకం కాసేపటి తీరిపోతుంది, నరకం ఎప్పటికి ఉంటుంది. పిల్లలు, మీరు తల్లిదండ్రులు చెప్పిన మాట వినండి. తల్లిదండ్రులు మీరు పిల్లలకి ఏ మాటలు చెప్పి పెంచాలి, ఎలా పెంచాలి అనేది ఒక సున్నితమైన అంశం అండి. ఇది బయట నిజంగా మాట్లాడుకోవడానికి వీలు లేని టాపిక్. నేను ఆ రోజు కూడా చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను, ఇలాంటి కథతో ఇంకా సినిమా రాదు, ఇంకో సినిమా అసలు రాదు. చాలా అద్భుతమైన కథ మా భిక్షు రాశాడు. అంతే కాన్ఫిడెంట్గా నమ్మి మా ప్రొడ్యూసర్ గారు దీనికి ఇన్వెస్ట్ చేశారు. ఈరోజు ఆయన ఎంత హార్ట్ఫుల్ మనిషి అంటే, ఈ సినిమాలో క్లైమాక్స్లో ఒక సాంగ్ ఉంటుంది, యాదే లేదా సాంగ్ అని. ఆయన ఎంత ముందు చూపు, ఎంత కైండ్ హార్టెడ్ అంటే, సరే ఈ సినిమాకి డెఫినెట్లీ మీకు అవార్డు వస్తుంది, కానీ ఏ అవార్డు వచ్చినా ముందు సన్మానం నేను చేయాలి, ఆ అవార్డు నేనే ఇవ్వాలని యాదాద్రికి వెళ్ళి ప్రత్యేకమైన పూజలు చేసి నాకు సన్మానం చేశారు. నాకు గుర్తుంది సార్, చాలా చాలా థ్యాంక్స్. అండ్ ఒక్కొక్కరి గురించి చెప్పుకుంటూ పోతుంటుంది. మా వాసవి, నాకు చెల్లెలు లేరండి, 2 అక్కలే. నా చెల్లెలు వాసవిగా నేను వాళ్ళ అమ్మగారికి ఎప్పుడో నేను తీసేసుకున్నానని చెప్పాను. నిజంగా నువ్వు లేకపోతే ఈ సినిమా లేదు. నేను చెప్తున్నాను కదండి, ముంబై నుంచో వేరే నుంచో వస్తున్నారు వాళ్ళు చేస్తున్నారు అంటారు, కానీ తెలుగు అమ్మాయి ఉండి కూడా ఇలాంటి సబ్జెక్ట్ ఎన్నుకొని అంతే డేర్గా 1000% న్యాయం చేసి ఒక్కొక్క ఎక్స్ప్రెషన్కి చెప్తున్నాను, ఈ అమ్మాయి 100 సినిమాలు చేసిందా అనే ఫీలింగ్ ఉంది నాకు నిజంగా. ఫస్ట్ హాఫ్లో ఎంత బబ్లీగా ఉందో సెకండ్ హాఫ్లో ఆ క్యారెక్టర్ను మోయాలి అంటే అసలు చాలా చాలా డేరీ అమ్మాయిది. చాలా చాలా థ్యాంక్స్ వాసవి, నీ వల్లే మాకు నిజంగా ఒక హిట్ వచ్చింది. అది నిజం, ఒప్పుకోవాలమ్మా. ఎందుకంటే ఎన్నో రోజుల నుంచి మా మీద ఒక లైట్ పడకపోతుందా, మాకు ఒక మైక్ దొరకపోతుందా, మేము మాట్లాడకపోతామా అనే సందిగ్ధంలో మేము ఉన్నప్పుడు, ఎక్కడో పాపం తినక మా భిక్షు ఎక్కడో ఒక 4 గోడల మధ్యలో కథ రాసుకొని అది ఒక ప్రొడ్యూసర్ని ఒప్పించి, ఒక చరణ్ అర్జున్ దగ్గరకు వచ్చి, ఒక హీరో దగ్గరకు వచ్చి, వీళ్ళందరిని ఒప్పించి మా కోసం ఒక హిట్ సినిమా తీశాడు. అండ్ అన్షు, వీడు లాస్ట్ టైం కూడా చెప్పిన కొర్రమల్ల అంటాడని, వీడి దగ్గర ఎంత విషయం ఉందో మీరు అతన్ని సినిమా చూసి అతని యాక్టింగ్ చూస్తే మీకు తెలిసిపోతుంది. సినిమా చూస్తున్నప్పుడు కొద్దిసేపు అంటే ఆర్ఆర్లో కొంచెం చూస్తున్నప్పుడు నేను కొన్ని ఫ్రేమ్లో చూసి నేను ఇది సాయి కెమెరామెన్ అని అడిగాను భిక్షుని. సాయి, నీ ప్రతి ఫ్రేమ్ మాట్లాడుతుంది, ప్రతి ఫ్రేమ్లో నీ ఒక సిగ్నేచర్ ఉంది. అలాగే ఆర్ఆర్ కూడా
అంటే చరణ్ ఎన్ని సినిమాలు హిట్ సినిమాలు పాట రాశాడో, ఎన్ని సినిమాలకు వర్క్ చేశాడో మీ అందరికి తెలిసిందే. తను నాకు అంటే ప్రతి స్టార్టింగ్లో రాసినప్పుడు ఒక మాట అన్నాడు, అది ఎప్పుడు చెప్తాడేమో అనుకున్నాను, మర్చిపోయాడు. మంగళ స్నానం సాంగ్ అండి. అందులో గొంతు ఎండే గోసలు ఎన్నున్నా నిన్ను చూసి నిమ్మలం అవుతున్నా అనేసి లైన్ రాసినప్పుడు ఒక చిన్న పిల్లలాగా తను అన్నా, అందుకే అన్న నువ్వు నీ మీద లైట్ పడాలని నువ్వు రాయాలన్నా, అసలు ఎంత బాగా రాసావని ఒక తండ్రి ఆవేదనని కూతురు మీద ఒక దానికి ఎంత బాగా రాసావని చెప్పని చిన్న పిల్లలా మురిసిపోయాడు. అలాగే ఒక్కొక్క లైను నా టైం తీసుకుని అనుకోకండి, ఒక్కొక్క లైను మా భిక్షు బ్రో ఏంటంటే నాకు తెలియదు. యాక్చువల్గా చరణ్ అర్జున్ ది బెస్ట్ లిరిసిస్ట్. నేనేమనుకున్నానంటే త్రివిక్రమ్ గారి డైలాగు, ఒక జింకను వేటాడాలంటే పులి ఎంత ఓపికగా ఉంటుంది, అలాంటిది పులినే వేటాడాలంటే మనం ఎంత ఓపికగా ఉండాలని నేను చరణ్ అర్జున్ దగ్గరికి పాటలు రాయడానికి వచ్చినప్పుడు డిసైడ్ అయ్యా, వాహ్ బాగా రాసావన్నా అనిపించుకోవాలని. ఇంకొక లక్ ఏంటంటే మా భిక్షు కూడా లిరిసిస్టే. ఆయనకి ఇప్పుడు కాల్ చేయండి, కాల్ చేస్తే ఒక సాంగ్ వస్తుంది, అది ఆయన రాసిందే. సో ఇద్దరి మధ్యలో నేను పాట రాయాలంటే నేను ఎంత ఓపికగా, ఎంత కాన్సన్ట్రేషన్గా ఉండాలో మీరు అర్థం చేసుకోండి. సో అన్ని పాటలు సిచ్యువేషన్లుగా వస్తాయి. అన్ని పాటలు అంటే చరణ్ అర్జున్ మ్యూజిక్లో ప్రతి ఫ్రేమ్ మాట్లాడుతుంది. సుజాత అని ఒక స్క్రీన్ ప్లే బుక్లో ఉంటుంది. సైలెన్స్ కూడా రికార్డింగ్ లాంటిదే, మ్యూజిక్ లాంటిదే అని. సో ప్రతి డైలాగ్కు, ప్రతి ఎమోషన్కి ఎక్కడైతే కొంచెం ఓవర్ అవుతున్నప్పుడు చరణ్ ఆ మ్యూజిక్తో దాన్ని కవర్ చేయగలిగాడు. అట్ ద సేమ్ టైం మాటలు, భిక్షు మాటలు ఒక తేనె పూసిన బాణాల్లా గుచ్చుకుంటాయి. అది నొప్పి ఉంటుంది కానీ తీయగుంటుంది. సెకండ్ హాఫ్లో వచ్చిన ప్రతి డైలాగ్ భిక్షు బ్రో నిజంగా హ్యాట్స్ ఆఫ్. నువ్వు అసలు ఎక్కడో నేడమైపోయాను. నిజంగా చెప్తున్నా, నేను ఎన్నిసార్లు చూసానో అన్నిసార్లు నేను కన్నీళ్ళు పెట్టుకున్నాను. తల్లిదండ్రులు అంటే ఒక తండ్రిగా నేను చెప్తున్నాను, మా పాపని తీసుకెళ్ళాను, మా వైఫ్ని తీసుకెళ్ళాను కదా, మీరు సెకండ్ హాఫ్లో వచ్చే ప్రతి డైలాగ్ మీరు కన్నీళ్ళు పెట్టకపోతే నన్ను అడగండి. కొంతమంది సినిమా చూసి చెప్పే మాటలు మీరు అందరూ వినాల్సి దయచేసి. ప్రతి డైలాగు ఆడపిల్లని కన్నా కదమ్మా, దండం పెట్టాలి, అవసరమైతే కాళ్ళు కూడా పట్టుకోవాలన్న డైలాగ్ కానీ, గోవర్ధన్ గారు చెప్పే చిట్టుపిల్లకి చెప్పే డైలాగ్ కానీ, ప్రతి డైలాగు మీరు ఓన్ చేసుకుంటారు. ఈ సినిమాలో మనల్ని మనం చూసుకుంటామండి. మన ఇంట్లో జరిగింది కావచ్చు, ఎదురింట్లో జరిగింది కావచ్చు, పక్కింట్లో జరిగింది కావచ్చు. అందుకే ఈ యొక్క సంఘటనల ఆధారంగా ఒక ఇంట్లో కానీ, ఒక వంశంలో కానీ వాడు పైకి ఎదుగుతున్నాడు అంటే వాడిని పడగొట్టేటోళ్ళు పాలోళ్ళే అంటారు వాళ్ళని, వాళ్ళు ఉంటారు. అట్ ద సేమ్ టైం పైకి లేపే వాళ్ళు కూడా ఉంటారు. ఈ సినిమాలో ప్రతి క్యారెక్టర్కి ఒక జస్టిఫికేషన్ ఉంటుంది. మీరందరూ ఓవరాల్గా చెప్పేది ఏంటంటే, యూత్ ఆల్రెడీ చూస్తారు. దయచేసి ఫ్యామిలీస్ మీకోసము ఈ సినిమా, ప్రతి తల్లి తండ్రి అన్న చెల్లి దయచేసి థియేటర్కి వచ్చి మాత్రమే చూడండి. అతియోశక్తి కాదు, వీడు ఎక్కువ చెప్తున్నాను అనుకుంటే ఒక డైలాగ్ చెప్తాను, దేవుని చూడాలంటే గుడికి వెళ్ళాలి, ఒక మంచి సినిమా హుషారు పిట్టలు చూడాలంటే థియేటర్కి రావాలి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. నిజంగా చాలా డెప్త్